66 రోజుల బైబిల్ ప్రయాణంలో 2వ రోజుకు స్వాగతం. ఈరోజు కథ నిర్గమకాండం. ఒక్క క్షణం ఆలోచించండి. సముద్రం రెండుగా చీలిపోతే అసలు నమ్మగలమా? ఈ కథ స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న లక్షలాది మంది బానిసలది. వాళ్ళు ఎడారిలో పూర్తిగా చిక్కుకుపోయారు. పారిపోవడానికి దారే లేదు. వాళ్ల పరిస్థితి చూడండి. ముందు అపారమైన సముద్రం, వెనకేమో శత్రు సైన్యం. తప్పించుకోవడం అసాధ్యం. దారులన్నీ మూసుకుపోయాయి. కాని అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు రంగంలోకి దిగాడు. దేవుడి నుండి ఒక్క ఆజ్ఞ, అంతే, పరిస్థితి మొత్తం మారిపోబోతోంది. అద్భుతం! నమ్మశక్యం కాని విధంగా సముద్రం మధ్యలో దారేర్పడింది. అందుకే అంటారు, ఎక్కడ అసాధ్యమో అక్కడే దేవుని కార్యం మొదలవుతుందని. నిర్గమకాండమంటే ఇదే. బానిసలు స్వతంత్రులుగా మారిన ఒక గొప్ప విమోచన కథ. ఇది కేవలం ప్రయాణం కాదు, బానిసత్వం అనే చీకటి నుండి స్వేచ్ఛ అనే వెలుగులోకి మార్పు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దారి మూసుకుపోయినట్లా అనిపిస్తే ఈ కథ ఇచ్చే భరోసా ఒక్కటే: దారి లేని చోట దేవుడు కొత్త దారిని సృష్టిస్తాడు. ఇలాంటి మరిన్ని బైబిల్ విశేషాల కోసం ఫాలో అవ్వండి. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చెయ్యాలని కోరుకుందాం.